హాయ్ హలో చేపల కూర ఎట్లా చేస్తానో చూడండి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, 2 గంటల కారం వేసి మంచిగా గార్నిష్ లాగా అయితే పట్టించాలండి. మనం ఒక కో మిర్చి, ఉల్లిగడ్డ ఇవన్నీ కోసుకునే టైంలో మనం అన్నీ ముక్కలు పట్టించేసి మంచిగా పక్కకు అయితే పెట్టాలి. ఎందుకంటే చిన్నపిల్లలకి సబ్బేసి చేపలెక్క రాక్తామన్నట్టు ఈ పేస్ట్ అనేది మొత్తం మన ముక్కలకైతే పట్టాలండి. ఈ విధంగా చేసుకొని మంచి పక్కకైతే పెట్టుకోండి. ఒక బాండీ పెట్టుకొని 2-3 గంటలు అయితే నూనె అయితే పోసుకోండి. చిన్న ఉల్లిగడ్డలు ఉంటే చిన్నవి, పెద్దవి ఉంటే 4. నేను మా ఇంట్లో చిన్నవి ఉన్నాయండి, అందుకోసమే నేను ఈ రకంగా అయితే కట్ చేసి వేసాను. వెనకటి కాలంలో బొగ్గు పొయ్యిలు, కట్టెల పొయ్యిలలో అయితే పెట్టి కాల్చి దాన్ని తీసి రోట్లో దంచి ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకునేటోళ్ళు. మనకి మాత్రం కట్టెల పొయ్యిలు, బొగ్గు పొయ్యిలు ఉండేవి కాబట్టి మనం ఈ విధంగా కొంచెం నూనెలో అయితే మంచిగా వేంపేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే ఉంచుకోవాలండి. ఉంచుకుంటేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది. ఏదో అట్లా వేసి తీసాము అన్నట్టయితే ఉంచొద్దు. నూనెలో మొత్తం ఉల్లిగడ్డ అనేది ఉడకాలి. మనకి రోలు లేదు కాబట్టి నేనైతే గ్రైండ్ అయితే చేస్తున్నాను. అది కూడా ఒక దింపి వదిలేయాలండి. అలా అని బాగా కూడా మెత్తగా చేయొద్దు. కొంచెం అలా ఇలా అని అనేస్తే అయిపోతుందండి. రెడీ అయితే అయింది పేస్టు. ఇప్పుడు మనం ఇందాక ఉల్లిగడ్డ వేయించుకున్న నూనె అయితే ఉంది కదండి, దాంట్లోనే ఒక 5 మిర్చి కోసుకున్నా నేను. అవైతే వేసాను చూడండి. మనం చాలామంది వంట రాదు అంటారు, కానీ పెద్ద బ్రహ్మ విజయం ఉందండి వంటలో. ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. మనం ఇదిగోండి ఉల్లిగడ్డ పేస్ట్ అయితే మిక్సీ పెట్టా కదా, ఆ పేస్ట్ కొంచెం తీసుకొని మళ్ళీ మనం ఇందాక ఉప్పు కారం వేసిన ముక్కలకి అయితే పట్టించాలండి. దీంట్లో కొంచెం మళ్ళీ నూనెలో కొంచెం వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేనైతే గ్రైండ్ చేసుకున్నానండి ఇప్పటి మందమే. మనం ఎప్పుడైనా ఫ్రెష్గా వండుకునేటప్పుడు అట్లా చేసి వండితే చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్టు. మనం ఎప్పుడో పట్టింది వేసే కంటే అప్పుడప్పట్లో నూరు పెట్టేది చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఉల్లిగడ్డ పేస్ట్ కూడా నూనెలోనే వేయాలండి. అది కూడా నూనెలే కాలింది కదా అని దీన్ని మళ్ళీ నూనెలో వేసేసి తీయడం అనేది కాదు. ఇది కూడా ఒక బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే ఉంచుకోండి. ఎందుకంటే ఈ ఉల్లిగడ్డ పేస్ట్తోనే మన చేపల కర్రీ అనేది టేస్ట్ అయితే వస్తుందండి. మనం ముక్కల్లో కూడా వేసినాం పసుపు, దీంట్లో కూడా వేయాలండి. కొంచెం మెంతులు వేయాలండి. ఎందుకంటే ప్రతి పులుసులో మెంతులు కంపల్సరీ వేయాలండి. ఎందుకంటే పులుసు అంటేనే మెంతులు, మెంతులు అంటేనే పులుసు. చాలామంది తెలియకైతే వేయరు. 4 ముక్కలు అయితే వేయించుకొని తిందామని అయితే పక్కకైతే పెట్టుకున్నానండి. మీ ఫ్రెండ్స్ మీకు కూడా వేయించి పెడతాను, తినండి ఫ్రెండ్స్. ఇది ఎట్లా అంటే మనం బాగా అయితే కలపద్దండి. అసలు గంటే పెట్టద్దు. నేను వీడియో తీసుకుంటానా, నేనే ఒక చేత చేస్తున్నా కాబట్టి అట్లా గంట అయితే పెట్టా. మా ఫ్రిడ్జ్ చూసి అయితే భయపడకండి. మా ఫ్రిడ్జ్ పాడైందండి చూడండి. ఎప్పుడు ఎనీ టైం మా ఫ్రిడ్జ్ ఈ గడ్డలు ఐసు మంచులాగా ఉంటూనే ఉంటుంది. ఒక్కరోజు కూడా ఇది ఖాళీగా ఉండని ఎప్పుడు చూడలేదు. ఒక ఫ్రిడ్జ్ ఆఫ్ చేసినప్పుడు మాత్రమే గడ్డలన్నీ వెళ్ళిపోతాయండి. చాలా దారుణం. ఇంకా మా ఫ్రిడ్జ్ చూడండి ఇంకా ఎంత బాగుంటుందో. మీ ఇంట్లో కూడా ఇలాంటి ఫ్రిడ్జ్ ఉంటే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ముక్కలు అయితే వేగాయండి. అంటే బాగా అయితే వేంపకండి, చితికిపోతాయి. అట్లా 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంచేసి మనం అయితే చింతపులుసు అయితే పిసికైతే పెట్టానండి నేను. అది చాలామంది తెలియక పులుసు గంజులోనే ఇట్లా పిసికేస్తారు. అట్లా వేయకండి. దీంట్లో చిన్న చిన్న డస్ట్ అయితే ఉంటుంది. అది మనం మొత్తం వేసినామంటే చూడండి, ఇది చాలామంది తెలియక మొత్తం ఇట్లా గుమ్మరిస్తారు. ఆ పొరపాటు అయితే మీరు చేయొద్దు. ఈ విధంగా అయితే చేసుకోండి, మీరు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు శ్రావణంలో కూడా నాన్ వెజ్ తింటే కామెంట్ చేయండి, తినమన్నా కామెంట్ చేయండి.
ఎందుకంటే చాలామంది నాన్ వెజ్ తినరు. మేము కూడా రేపటికే లాస్టు. అసలు మళ్ళీ నెల దాకా అసలు నీసుకోసు ఏం ముట్టుకోమండి. నెలంతా ఉపవాసాలే ఉంటాం. అసలు అయితే నాన్ వెజ్ జోలికే వెళ్ళమండి. మనం మంచిగా ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, ఉప్పు అవన్నీ వేసేసుకొని మనం మసిలేటప్పుడు మాత్రం మూత అయితే పెట్టుకోండి, తొందరగా ఇదవుతుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా గుమ్మ అయితే వస్తుంది. దగ్గర ఉంటే లొట్టరేసుకొని తినాలనిపిస్తుంది. నా ఫేవరెట్ కర్రీ చేపల పులుసు, అందుకే దీన్ని ఇంత మంచిగా అయితే వండుకుంటా. మనం దించే ముందే కరివేపాకు, కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసేసి మనం పులుసు అనేది బాగా దగ్గరికి ఉంచొద్దండి, ముక్క చితికిపోతుంది. ఎందుకంటే తెల్లవారు తినాలండి. చేపల పులుసు చాలా బాగుంటుంది. వండిన రోజు కంటే తెల్లారి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్